హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూ. సినిమా అంటే, ముఖ్యంగా తెలుగు సినిమా అంటే రామారావే అన్నంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా. నీ గురించి, నీ కథల గురించి ఎన్నెన్ని చెప్పను, ఎన్నిసార్లు చెప్పుకోను, ఏమని చెప్పుకోను. సినిమా చరిత్ర ఉన్నన్నాళ్ళు నీ పేరు తారాస్థాయిలో, తారాపదంలో ఉంటుంది. రామారావు గారు పోషించిన కొన్ని పాత్రల వల్ల ఆయనకు పేరు వస్తే, ఆయన నటించడం వల్లే మరికొన్ని పాత్రలకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. రాముడు, కృష్ణుడు, భీముడు, భీష్ముడు, కర్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు ఇలా ఇన్ని విభిన్న పాత్రలను పోషించినప్పుడు ఆ పురాణ పురుషులు అందరూ రామారావు గారిలోకే పరకాయ ప్రవేశం చేశాయి అని చెప్పాలి. ఇది మనం కొత్తగా చెప్పేది కాదు. సామాన్య ప్రజలు కూడా అలాగే అనుకుంటారు, అలాగే నమ్ముతారు కూడా. ఆయన రూపంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణుడు అంటే అలా, రాముడు అంటే ఇలా ఉండేవారు కాబోలు అని జనాన్ని మురిపించి ఆనంద పారవశ్యంతో మైమరిచిపోయేలాగా రామారావు గారి పౌరాణిక పాత్రలు విశ్వవిఖ్యాతి పొందాయి. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వెలిగారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు ఆయనకి ఎలా వచ్చిందో, ఎవరు ఇచ్చారో తెలుసా? 1966 ప్రారంభంలో దైవికంగా జరిగిన సంఘటన. ఆ సమయంలోనే రామారావు గారు నటించిన నర్తనశాల చిత్రం విడుదలై విజయ విహారం చేస్తుంది. అందులో రామారావు గారు పోషించిన బృహన్నల పాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. అరివీర భయంకరుడైన అర్జునుడిగా, శాపవశాత్తు అర్ధనారీగా మారిన బృహన్నలుగా రామారావు గారు అసమానమైన నటనను ప్రదర్శించారు. మహానటీనటులైన సావిత్రి, ఎస్వి రంగారావు, రామారావు గారు పోటీపడి ఆ చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో రామారావు గారు ఒక్కరోజు గుంతకల్ వెళ్లారు. సినిమా పంపిణీ రంగానికి, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి విజయవాడ, నైజాంలో సికింద్రాబాద్ ఎలాగో సీడెడ్ ప్రాంతంలో గుంతకల్లు అలాగే. సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాలు. ఇప్పటిలా ఆ రోజులలో జిల్లాల వారీగా సినిమాల కొనుగోలు లేవు. రాష్ట్రం మొత్తం మీద ఆంధ్ర, నైజాం సీడెడ్. ఈ ప్రాంతాలలోనే సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్లు. సీడెడ్ ప్రాంతపు డిస్టినేషన్స్ ఆఫీసు గుంతకల్లులో ఉండేది. రామారావు గారు నటుడే కాదు, నిర్మాత కూడా. ఆయన సినిమాల పంపిణీ వ్యవహారాలు అట్లూరి బలరాం చూసేవారు. నిర్మాత అట్లూరి పుండరాకాక్షయ్యకు సొంత తమ్ముడే ఈ బలరాము. కవల పిల్లల్లాగా కలిసి ఉండే ఈ సోదరులు ఎప్పుడు రామారావు గారికి తోడు నీడలా వెన్నంటి ఉండేవారు. రామారావు గారికి అట్లూరి పుండరాకాక్షయ్య దగ్గర బంధువు కూడా. అందరూ అనుకున్నట్టు ఆయన రామారావు గారికి స్వయానా భావమరిది కాదు, అయితే అంతకన్నా సన్నిహితుడు. ఆ రోజు రామారావు గారి గుంతకల్లు పర్యటనలో పుండరీకాక్షయ్య కూడా ఆయన వెంటే ఉన్నారు. పనులు అన్నీ పూర్తయ్యాక ఎలాగో ఇంత దూరం వచ్చాం, తిరిగి వెళ్ళడానికి కొంత సమయం ఉంది కనుక సమీపంలోనే శ్రీశైలం జగద్గురు శంకరాచార్య ఆశ్రమం ఉంది, ఆయన దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుంది అని అట్లూరి సోదరులు చేసిన సూచనను రామారావు గారు అంగీకరించారు. ఆ వెంటనే ఆశ్రమానికి వెళ్లారు. గంభీరంగా నడిచి వస్తున్న రామారావు గారిని తదేకంగా చూస్తూ పీఠాధిపతి సాదరంగా ఆహ్వానించారు. రండి, ఆశీస్సులు కండి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా అని నోరారా పిలిచారు స్వామీజీ. ఆసువుగా, అన్యాపదేశంగా రామారావు గారిని శంకరాచార్య అలా సంబోధించడం చూసి అట్లూరి సోదరులు ఆశ్చర్యపోయారు. రామారావు గారు వినమ్రుడై స్వామీజీకి నమస్కరించారు. ఆ తర్వాత కొంతసేపు పిచ్చాపాటి సంభాషణ జరిగింది. రామారావు గారు స్వామివారి దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు. ఆ విషయాన్ని ఆయన అంతటితో మరిచిపోయారు కూడా. కానీ పుండరీకాక్షయ్య మరిచిపోలేదు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆయన నిర్మించిన ఆరాధన చిత్రం విడుదలైంది. ఆ సినిమా టైటిల్లో రామారావు గారి పేరుకు ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదును వేయాలని అనుకున్నారు పుండరీకాక్షయ్య. ముందు చెప్పకపోతే రామారావు గారు ఆగ్రహించే అవకాశం ఉందని ఈ విషయం ఆయనకు చెప్పారు. అబ్బే వద్దు అన్నారు రామారావు గారు. ప్రజల సమక్షంలో వచ్చిన బిరుదు కాదది అన్నారు. మనమే సొంతంగా బిరుదు తగిలించుకున్నట్లవుతుంది అని అవహేళన చేస్తారని వద్దు అన్నారు. ఆయన మొహమాటం గమనించి, భగవత్ సంకల్పంగా వచ్చిన బిరుదు ఇది, శంకరాచార్య స్వయంగా మెచ్చి ఇచ్చిన బిరుదు కంటే గొప్ప గౌరవం మరేముంటుందని పుండరీకాక్షయ్య వాదించారు. రామారావు గారు మెత్తబడ్డారు. అలా ఆయన ఆరాధన చిత్రంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యారు. పదవులు, బిరుదులు, గౌరవాలు కోరుకుంటే రావు, వ్యక్తిని వెతుక్కుంటూ అవి రావాలి. రామారావు గారి విషయంలోనూ అదే జరిగింది. ఆయన ఏ విషయంలోనూ ఎవరిని దేవరించలేదు. పదవులు, బిరుదులు ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాయి. అలా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే పేరు రామారావుకు వచ్చిందనే సంగతి పుండరీకాక్షయ్య ఆరాధన సినిమాతో మనందరికీ తెలిసింది. అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేరు పెట్టింది మాత్రం శంకరాచార్యులు వారనే సంగతి మనం గుర్తెరగాలి. సో దైవదత్తమైనటువంటి ఆయన నోటి నుంచి రావడంతో నిజంగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనిపించుకున్నాడు రామారావు. ప్రపంచంలోనే ఎవరూ చేయనని పాత్రలు, విభిన్నమైనటువంటి నటనతో ఆకట్టుకొని రంజింపజేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి రామారావు గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ విశ్వవిఖ్యాత
నట సార్వభౌమాన్ని మరోసారి ఉచ్చరిస్తూ విశ్వ రివ్యూ వారు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.